ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఫారెన్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లి సిబిఐ డైరెక్టర్ని కలిశానని, త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అవుతాయని తెలిపారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి. మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి రిక్వెస్ట్ చేసి రెడ్ కార్నర్ నోటీస్ ఎక్స్పైర్ చేయమని చెప్పడం జరిగింది. వారు చాలా సానుకూలంగా ఆ కేసు స్వరూపం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సిబిఐ డైరెక్టర్ గారు ఢిల్లీలో ఉంటారు. సో వారికి రిక్వెస్ట్ చేస్తే వారు కేసు స్వరూపం పూర్తిగా అర్థం చేసుకున్నారు. దానికి తగు విధంగా స్పందించారు. సో వీఆర్ ది కేస్ విల్ గో అహెడ్ వన్స్ దిస్ మెయిన్ పీపుల్ ఆర్ అరెస్టెడ్ అండ్ దే ఆర్ నౌ అబ్స్కాండింగ్ అండ్ సర్టన్లీ మిస్యూజింగ్. వీ హ్యావ్ రిటర్న్ టు ది ఈవెన్ ద US గవర్నమెంట్ కన్సుల్ జనరల్ ఆల్సో that they are misusing the other countries' visas. So we are hopeful in the coming days. ముందు బ్లూ కార్నర్ అనుకున్నా మీకు తెలుసు, బట్ బ్లూ కార్నర్ వల్ల మనకు అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు కానీ, బట్ దే త్రూ బ్లూ కార్నర్ వీ కాంట్ ఆస్క్ ది గవర్నమెంట్ ఆఫ్ US టు ప్రొడ్యూస్ దెమ్, టు పిక్ దెమ్ అప్ అండ్ దెన్ హ్యాండ్ ఓవర్ హియర్. బట్ రెడ్ కార్నర్ నోటీస్ ఈజ్ సంథింగ్ by which we can ask. They will do it also. So it is under process and we want to expedite, and దాంట్లో భాగంగానే మన కలవడం జరిగింది. ఇట్స్ ఆన్ ద ప్రాసెస్. ఒకసారి జరిగిన తర్వాత ఇంకా ఫర్దర్ ఎవ్రీథింగ్, ద కేస్ ఈజ్ యాక్టివ్, ద కేస్ ఈజ్ గోయింగ్ ఆన్, డోంట్ వరీ. అండ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ఆల్సో the best efforts of the other accused who are already in jail. Despite their best effort, they are not getting bail. Why they are not getting bail? Because everybody knows, including the honorable courts, that this is a very serious crime and which has invaded into the private lives of people in the name of XYZ. So yeah, we are, it's only the procedural delays. As the case progresses, I mean, ఖచ్చితంగా అంటే ఇప్పుడు మనం అంటే ఈ మెట్టు నుంచి పై మెట్టుకు జంప్ చేయొచ్చు, కానీ కింద పడే ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ మెట్ ఎక్కి ఆ తర్వాత ఫైనల్ చేరుకుందాం అని. మననే నేను సిబిఐ డైరెక్టర్ గారిని పర్సనల్ కలిసి బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులుగా అనుమానిస్తున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావును ఫారిన్ నుంచి రప్పించే ప్రయత్నం చేస్తున్నామని హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ముందు బ్లూ కార్నర్ నోటీస్ కి రెస్పాండ్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా ఎవరైతే ముఖ్యమైన నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుని అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్వయంగా హైదరాబాద్ కమిషనర్ సిబిఐ డైరెక్టర్ తో మాట్లాడి ఈ రెడ్ కార్నర్ నోటీసులు సర్వ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి కూడా మాట్లాడినట్టు కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే కీలకమైన నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే రాజకీయ నాయకులకు సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పేసి కమిషనర్ చెప్తున్నారు. ఈ కేసుకి సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తాము, అవసరమైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వారిని అరెస్ట్ కూడా చేస్తామని చెప్పేసి సిపి చెప్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే కోర్టు ఇద్దరు కీలకమైన నిందితులని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచాలని చెప్పేసి కూడా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే అరెస్ట్ వారెంట్ తీసుకొని దాని కావాల్సిన ఏదైతే రెడ్ కార్నర్ నోటీస్ కి సబ్మిట్ చేయాల్సిన ఫైల్స్ అన్ని కూడా మూవ్ చేశాం. కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి వారు వచ్చిన తర్వాత ఇంకా మిగతా వారి పాత్ర పైన కూడా విచారిస్తామని చెప్పేసి సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. ఏమైనా సురేష్, ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. నెంబర్ 1, కేసు చాలా యాక్టివ్గా ప్రోగ్రెస్లో ఉందని చెప్పారు. రెండోది, హడావుడి చేయకుండా పక్కాగా వెళ్తున్నాం కాబట్టి అతి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వింటారంటూ కూడా స్పష్టంగా చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ కేసులో డైరెక్ట్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేస్తే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన నిందితులు ఇప్పుడు ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావు చాలా కీలకమున్నారు. ఎందుకంటే అరెస్ట్ అయిన 5 నిందితులు కూడా వాళ్ళ పేర్లే చెప్తున్నారు. వాళ్ళు చేయమంటేనే మేము ఇవంతా ఫోన్ ట్యాపింగ్ చేశాము, ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలో వారందరూ ఇస్తేనే మేము పని చేశాము, మా ఉన్నతాధికారులు వాళ్ళు కాబట్టి వారి ఆదేశాల మేరకు చేశామన్నారు. ఇటు రాధాకిషన్ రావు గతంలోనే ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ప్రభాకర్ రావుకి ఎవరు తీసుకొచ్చి ఇదంతా డబ్బులు ఎవరు అరేంజ్ చేశారు, వీరన్నిటికి సంబంధించి విచారించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా ఎవరెవరి
రాజకీయ నాయకులని బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభాకర్ రావు అరెస్ట్ అయితేనే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఖచ్చితంగా రాజకీయ నాయకులని అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.